హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన మరొక పునరుద్ధానపు దినములోనికి మనం వచ్చాము. ప్రభుదినమని కనపరుద్దామండి. దేవుని మందిరాలకు వెళ్దాం. వచ్చిన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. 6 దినములు కష్టపడి పని చేసుకోవడమని 7వ దినమున నీకు ప్రతిష్ఠించుకొని మనోహరమైన దినమని నీతో ఆనందించాలని నీ ఆలయంలో చేరి నీ రక్తంలో కడగబడిన పవిత్ర హృదయులై ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడమన్నావు కనుక ఈ మందిరములకు వెళ్ళుటకు ఈ కృపను మాకు దయచే. ఈ సమయాన్ని మాకు ఆశీర్వదించు. క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మందిరాలకు వెళ్ళాలండి. ఏ మందిరానికి వెళ్ళాలని అడుగుతున్నారు చాలామంది. ఇవాళ ఒకప్పుడు మందిరం లేదే వెళ్ళటానికి, దరిదాపుల్లో మందిరం లేదే, ఊరికి ఒక్క మందిరమే ఉంది, ఊరి చివరిలో ఎక్కడో ఉంది అని అందరూ అక్కడికి వెళ్ళేవారు. అసలు ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ దేశస్తులు అందరికీ ఒకే మందిరం యెరూషలేములో ఉంది. కానీ ఇప్పుడు మన ప్రభు చేసిన శిలువ యాగము ద్వారా ఆ మందిరపు తెర పైనుండి కిందకి చినిగిపోయినప్పుడు ధైర్యంగా మనందరం ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవాళ అర్పణలు, బలులు, యాగాలు, యాజకులు, ప్రధాన యాజకులు, ఈ విషయాలన్నీ అవసరం లేకుండా ప్రభువే మన ప్రధాన యాజకుడే మన పాపముల కొరకు గుడ్లు, ఎడ్లు, బలులు ఇవ్వక్కర్లేకుండా అమూల్యమైన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి ఉన్నాడు. క్రీస్తు రక్తం ఇచ్చి కొనిందే సంఘం. ఆయన సంఘం అంటే ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులు, సారత్విక సంఘం. ప్రపంచవ్యాప్తంగా ప్రభువుని ఎరిగిన వారందరూ ఆయన సంఘం అనే శరీరంలో పాలిభాగస్తులుగా ఉన్నాం. మరైతే మా సంఘం, మీ సంఘం, ఏ సంఘం అనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? సంఘం అనేది పవిత్రమైనది. సంఘం అన్నది క్రీస్తు పునాది మీద కట్టబడింది. సంఘం అనేది యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచన, పాప క్షమాపణ ఉన్నదన్న విషయాన్ని, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడని, త్వరలో రాజుగా రాబోతున్నానన్న సారం ఉండవలసి ఉంది. ఈ రోజున సంఘాలు, ఆరాధన క్రమాలు మారిపోతున్నాయి. పద్ధతి, ఒక మెయిన్ ఫౌండేషన్ మారదు. మనం ప్రస్తుత దినానికి తగినట్టుగా మనం నవీన వాయిద్యాలు వాడటంలో ఎల్ఈడీలు, కెమెరాలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మరి ఎంతో అట్టహాసంగా ఆరాధన జరుగుతున్నారు. ఈ విషయం కాదు నేను మాట్లాడేది. నువ్వు చిన్న పూరిపాకలో డబ్బు కొట్టుకొని పాట పాడినా 100 ఇన్స్ట్రుమెంట్స్తో పాటలు పాడుతూ ప్రభువును స్తుతించిన అక్కడ ప్రభువుకు స్తుతి కలగాలి, ఆయనకు మహిమ కలగాలి, ఆయన నామము ప్రకటించబడాలి. యేసుక్రీస్తు మార్పు లేనివాడు, మారనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఎప్పుడు ఒకలాగా ఉన్నాడు. మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ప్రేమ మారదు, ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు, ఆయన నిబంధనలలో మార్పు లేదు, ఆయన కృప శాశ్వతమైనది, ఆయన దీవెన ఎన్నటన్నటికీ ఉన్నది. ఆనాడు ఆయన అద్భుతాలు చేశాడు, ఈనాడు అద్భుతాలు చేస్తాడు. ఆనాడు పాపులకు పరిహారం కలిగింది, ఈనాడు క్రీస్తు రక్తము ద్వారా
పరిహారం జరిగింది. రాబో తరాలలో కూడా ప్రభువు తరతరాలకు దేవునిగా, యుగ యుగాలకు దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునిని స్తుతిద్దాం. ఆయన మార్పు లేనివాడు. ఆయన ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నాడు. ఆనాడు ఆలయంలో మాత్రమే, అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఆయన దర్శించేవాడు. కానీ ఈనాడు ఎక్కడెక్కడ ప్రభు బిడ్డలు శుద్ధ హృదయముతో, విశ్వాసముతో, ఏక హృదయముతో, ఏక మనసుతో ప్రార్థిస్తారో, ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన మన హృదయాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ కాదు, కానీ ఆయన్ని వెతికే వారికి ఆయన దొరికేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు యేసయ్యను నమ్మండి. ఆయన నీ జీవితంలో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. నిన్ను వదలడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన మరువడు, విడువడు. ఆయన ప్రేమ మారదు. ఆయన ఒకరి పట్ల ఒకలా, ఇంకొకరి పట్ల ఇంకోలా ఉండరు. ఆయన పక్షపాతం లేనివాడు, మోమాటం లేనివాడు. హల్లెలూయా. నా యేసయ్యకు నేనంటే ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ప్రేమ. ఒక దైవజనుడు ఎక్కువగా దేవుడి సేవలో వాడబడవచ్చు, మరొకడు కొంచెం తక్కువగా వాడబడవచ్చు. ఒకరు ఒక విధంగా వాడబడవచ్చు, మరొకరు మరో విధంగా వాడబడవచ్చు. ఒక మందిరంలో స్వస్థతలు ఎక్కువ జరగవచ్చు, ఒక మందిరంలో స్వస్థతలు అవసరమే లేకుండా పోవచ్చు. ఒక మందిరంలో భాషలు ఉండొచ్చు, మరొక మందిరంలో సంగీతం ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ అన్ని వరాలు కలిపి సంఘమంతా కలిసి పరిపూర్ణులు అవ్వాలని దేవుడు ఆశించాడే కానీ ఆయన విభజించి ఇచ్చిన ఆత్మవరాలు పట్టుకొని మా సంఘమే గొప్పది, మా సంఘమే గొప్పదని విర్రవేయటం మంచిది కాదు. ఈ సంఘం బాగలేదని ఆ సంఘానికి, ఆ సంఘం బాగలేదని ఈ సంఘానికి కుప్పగంతులేయటం మంచిది కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ మీరున్న సంఘంలో కొన్ని పద్ధతులు బాగోపోతే, భేదాలుంటే వాటిని సరిచేయొచ్చు కానీ, సరిచేసుకోవచ్చు కానీ ప్రభువును మాత్రం మార్చలేము. మార్పు లేడు. ప్రభు మాత్రం మారడు. ఆయన అందరి పట్ల దయగలిగిన వాడుగా ఉన్నాడు. ఇంతకీ మీరు మందిరాలకు వెళ్తారా? మందిరాలు మారుతున్నారా? ఒకసారి చూడండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. అబద్ధ బోధకులు అంచెదనాల్లో వస్తారు. ప్రభు ఇక్కడే ఉన్నాడు అంటారు. మాదే నిజ సంఘం అంటారు. అది కాదండి. ఒక నిజాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన, నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? అబద్ధమే తంటాలు పడుతుంటుంది నిజమని చెప్పుకోవడానికి. నిజం నిలకడగా ఉంటుంది. నిజం నిలకడ మీద బయటపడుతుంది. ఊరికే అడ్వర్టైజ్మెంట్లు, అట్టహాసాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో బోధలకు ఆకర్షంగా అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుందని అక్కడికిక్కడికి వెళ్ళొద్దన్నాడు ప్రభు. ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. అంచెదనాల్లో సంఘాన్ని చెదరగొట్టడానికి, సంఘాన్ని కన్ఫ్యూజన్ చేయడానికి, ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అపవాది ముమ్మరంగా ఉన్నాడు. కాబట్టి మీరు నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. భోజన పదార్థాలను బట్టి కానీ, వస్త్రధాలను బట్టి కానీ, ఇది తినకూడదు, అది తినకూడదు, మాంసం తినకూడదు, శుక్రవారం ఉపవాసం ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, రంగు బట్టలు వేసుకోకూడదు, ఆభరణాలు పెట్టుకోకూడదు, లేదా ఆభరణాలు పెట్టుకోవచ్చు, భాషలు మాట్లాడాలి, అక్కర్లేదు, ఇనే వాదనలు బోల్డ్ జరుగుతున్నాయి. అందుకని నీకెక్కడ అనుకూలం అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. వాటికి ప్రాముఖ్యత ఇవ్వకండి. మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడుతున్నాడు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. బలులు అర్పించాలి, బోల్డ్ తతంగం ఉందండి ఆ రోజుల్లో. బలి అర్పిస్తే కానీ దేవుని సన్నిధికి వెళ్ళటానికి లేదు.
ఇవాళ మీరు మా చర్చిలో మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే కానీ మేము మీ సమాధి కార్యక్రమాలు చేయము, మీ వివాహాలు చేయము, మీ సమాధి స్థలంలో చోటు ఇవ్వము అని ఏంటేంటో చట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ కొంతమంది కొన్ని సంఘాలకు కేవలం చచ్చినప్పుడు సమాధి పెట్టి దొరుకుద్దనే వెళ్తారట. మేము చస్తే మాకు సమాధి చేయడానికి పాస్టర్ గారులు వస్తారు కాబట్టి ఆ సంఘంలో మా పేరు నమోదు అవ్వాలి అనుకుంటారట. ఏంటండి, దేవుడు నీ ఆత్మ కాపరి, నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలిగే చోట, ఆత్మను పోషించుకునే ఆహారం దొరికే చోట మీరు స్థిరంగా ఉండండి. మీరు ఒక మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషుల్ని చూడకండి, బోధకుల్ని చూడకండి. అక్కడ ఆత్మ సన్నిధి ఉందా, అక్కడ దేవుని సన్నిధి ఉందా అని గమనించండి. అక్కడ నిన్ను పొగిడేవాళ్ళు ఉన్నారా, నీ నిజస్థితిని నీకు బయట పెట్టేవాళ్ళు ఉన్నారా అనేది గుర్తించండి. పాపాన్ని ఖండించని, పాపాన్ని దిద్దని బోధ క్రైస్తవ బోధ కాదండి. చేసిన దానికంతా పోనీలే బాబు అనేది పరిశుద్ధాత్ముడి పని కాదు. పరిశుద్ధాత్ముడు మనల్ని పాపము గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పును గురించిన భయం గ్రహింపు మనకు కలిగేటట్టుగా చేస్తాడు. మీ మనస్సాక్షి చురుగ్గా ఉంటేనే మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోగలుగుతారు. కాబట్టి చెవులు దురద తీర్చే ఇంపైన బోధల కోసం సంఘాలు మారకండి. వాయిద్యాల కోసం, పాటల కోసమే కొందరు మందిరాలకు వెళ్తున్నట్టుగా కనపడుతుంటారు. దానికి ప్రాముఖ్యత ఇవ్వకండి. దేవుని వాక్య సారాన్ని గమనించండి. మనం ఇప్పుడు ఎడ్లు, గొడ్లు, బలులు అర్పించక్కర్లేదు. ఎందుకంటే ప్రభువే మన కొరకు తన స్వరక్తమిచ్చి 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తమిచ్చి ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపట శ్రమ పొందెను అని చెప్పుకుంటూ పోతూ 15వ వచనం చదువుతున్నాను, వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు చిహ ఫలములను అర్పింతుము. దేవునికి కావలసింది బలులు కాదు, జిహ ఫలములు, నీ స్థుతులు. ఆయనకు స్తుతి యాగము చేయుదుము. ఖచ్చితంగా దేవుని మందిరంలో స్తుతి ఉండాలి. స్తుతించే సంగీత వాయిద్యములతో పాటలు పాడుచు ప్రభువుని గణపరచడం ఆరాధనలో ఒక భాగమే. ఆరాధనకు వెళ్ళిన ప్రతి ఒక్కడు స్తుతి కృతజ్ఞతలతో నిండిపోవాలి. నోటి నిండా నవ్వు ఉండాలి, దేవుని మాట ఉండాలి, దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా స్తుతించాలి. స్తుతి యాగము చేయండి. మీ పెదవులను దేవునికి అర్పించండి. మీరు చేసే ప్రార్థనల్లో స్తుతి ఉండాలి. కంప్లైంట్స్ కాదు, సణుగుళ్ళు కాదు. మీ ప్రార్థన గొణుగుడు కాదు. మీ ప్రార్థనలో స్తుతి కృతజ్ఞత. నీకు ఏది లేదు అని చూసుకుంటే స్తుతి రాదు. నీకేది ఉందో దానిని బట్టి నువ్వు స్తుతించు, లేనివి కూడా నీకు ఇవ్వబడతాయి. స్తుతి యాగం చేయటంకే మనం మందిరాలకు వెళ్తున్నాం. ఖచ్చితమైన బోధ, స్తుతి యాగము, ఉపకార ధర్మము మర్చిపోకండి. మందిరానికి వెళ్ళినప్పుడు మన కానుకలు సమర్పించుకోవటం ఆరాధనలో ఒక భాగం. అది ఉపకార ధర్మము. మందిరము ద్వారా పేదలు, విధవరాండ్రు పరామర్శించబడాలి. సమస్తము విడిచిపెట్టి దేవునికి సమర్పించుకున్న సంపూర్ణ సేవకులు, జీతభత్యాలు లేని సేవకులు పోషించబడాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం స్తుతి యాగం చేయాలి, ఉపకార ధర్మం చేయాలి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్కప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలు కాయుచున్నారు. ఏ కాపరి అంటే ఏంటండి? మిమ్మల్ని పట్టించుకునే కాపరి ఉన్నాడా? మిమ్మల్ని బుచ్చగించడానికే కాదు, ఆదరించడానికే కాదు, బాధలో ఉన్నప్పుడు పరామర్శించడానికే కాదు,
మీరు తప్పు చేసినప్పుడు ఖండించడానికి, మీరు కృంగినప్పుడు లేవదీయటానికి, మీ విషయమై దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వాడివరే కాపరి ఉన్నాడు కనుక మీపై నాయకులుగా ఉన్న వారి మాట విని లోబడి ఉండండి. వారు సంతోషంతో చేయనట్లుగా వారి మాట వినండి. కాపరి మనసును ఎరిగి ప్రధాన కాపరి అయిన ప్రభు ప్రేమను గుర్తించి సంఘానికి వెళ్ళినప్పుడు ప్రభువును స్తుతిద్దాం, మన అర్పణలు చెల్లిద్దాం. మనం దేవుని వాక్య సత్యాలను గ్రహించి హృదయాలకు అనునయించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచెదినములలో దేవుని ఆత్మతో నింపబడిన వారిమై దేవునిని స్తుతించేవారిగా, ప్రతి పాపము నుండి విడిపించబడి కడగబడి శుద్ధులు స్తుతియాగముతో నిన్ను ఘనపరచునట్లుగా నిన్న నేడు నిరంతరము మారని వాడిగా ఉన్న నా ప్రభు మార్పు లేని వాడిని గ్రహించి ఆయన బోధ మారదు, ఆయన ప్రేమ మారదు, ఆయన సత్యము మార్పు లేదు. ఆయన హృదయములో నన్ను చేర్చుకుని ఉన్నాడన్న విశ్వాసము కలిగి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. కల్వరి చర్చ్ చెన్నైలో జరిగేటువంటి ఆరాధన మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి 2 ఆరాధనలు జరుగుతున్నవి. మీ అనుకూలమైన సమయాల్లో ఆ వర్తమానాలు కూడా వినండి. మీరు మీ మందిరాలకు వెళ్ళండి, దేవునిని ఆరాధించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండుగాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ జూలై 15వ తారీఖు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్గా ఉన్న ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్లో దైవజనులు, పాస్టర్సు, ఇవాంజలిస్టు, పరిచర్య పిలుపున్నవారు, సేవలో ముమ్మరంగా ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు. ఎందుకంటే మనం మరింత ఉన్నత స్థితిలో ఈ నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని అనేకుల్ని ఎలా రీచ్ చేయాలనే ముఖ్యమైన విషయాల మీద మనం స్టడీ చేస్తాం కనుక దయచేసి దైవజనులు ఆహ్వానితులు దయచేసి గమనించండి. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాకూడదు. ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటారా? సింపుల్. ఇవాళ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, ఇదిగో ఈ కింద ఇవ్వబడినటువంటి క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. అన్ని వివరాలు మీకు తెలిసిపోతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించండి. రండి, మనందరం కలిసి దైవాభిషేకం పొంది దేవుని శక్తితో మరింత ముమ్మరముగా ఆత్మలను పట్టు సేవలో ముందుకు సాగుతాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.